నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. ముధోల్ నియోజకవర్గం బైన్సా మండలం దేగాం గ్రామానికి చెందిన వడ్డే రాజు ఇల్లు ప్రమాదవశాత్తు షార్ట్ సర్క్యూట్తో పూర్తిగా దగ్ధం కావడం జరిగింది. ఇంటి లోపల ఉన్న నిత్యావసర సరుకులు, వస్తువులు, బంగారం, నగదు పూర్తిగా దగ్ధమైన విషయం వివిధ మాధ్యమాల ద్వారా, మండల నాయకుల, గ్రామస్తుల ద్వారా సమాచారం తెలుసుకున్న మోహన్ రావు పటేల్ ప్రజా ట్రస్ట్ చైర్మన్ భోస్లే మోహన్ రావు పటేల్ బాధిత కుటుంబీకులను పరామర్శించారు. జరిగిన ఘటన పరిశీలించి ఘటనా వివరాలు తెలుసుకున్నారు. రావడానికి కొంత జాప్యం జరిగింది. మరి కుటుంబానికి మోహన్ రావు ప్రజా ట్రస్ట్ తరఫున మనోధైర్యం కల్పించడానికి దేగాం గ్రామానికి వచ్చి వీళ్ళ ఇంట్లో సామాగ్రి మొత్తం కాలిపోవడంతో మా ట్రస్ట్ ద్వారా కొంత ఆర్థిక సహాయంతో పాటు కొన్ని నిత్యావసర సరుకులు కూడా వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. దేగాం గ్రామంతో మాకు చాలా అనుబంధం ఉంది. ఎందుకంటే ఇక్కడ ఒక వడ్డరాజుల పెద్ద మనిషి కోసాని అని ఆమె ఉండే, కొంచెం వంగి నడుస్తుండే. వారు ఇప్పుడు ఉన్నారో లేదో తెలియదు. అయితే వారు మేము ఇల్లు కట్టుకునే సమయంలో అంటే మా అమ్మ నాన్న కంకర ఇప్పుడు కొట్టి చిన్న డబ్బాలలో మాకు ఇచ్చేవారు. అంటే వీరి కుటుంబాలకు, ఈ గ్రామానికి మాకు చాలా సంబంధం ఉంది. వడ్డరాజులు అనేది చాలా కష్టపడి పైకొచ్చే వాళ్ళు. ఎలాగైతే చీమలు తన ఇంటిని నిర్మించుకోవడానికి ఒక చిన్న చిన్న మట్టి తన నోట్లో పెట్టుకొని ఏదైతే ఇల్లు నిర్మించుకుంటుందో, మరి ఈ కుటుంబాలు కూడా అదేవిధంగా ఎవరి మీద ఆధారపడక తన కాళ్ళపై తను నిలబడి కష్టపడే మనస్తత్వం ఉంది. కాబట్టి ప్రజా ట్రస్ట్ అనేది 5 అనుకోని సంఘటనలు జరిగినప్పుడు ఆ ట్రస్ట్ సహాయం చేస్తుంది. అగ్ని, వరద, షార్ట్ సర్క్యూట్, పిడుగు, పాము ఇలాంటి 5 అనుకోని సంఘటనలు జరిగినప్పుడే ఆ ట్రస్ట్ అనేది చేదోడుగా ఉంటుంది. మనం చూస్తున్నాం, చాలామంది వచ్చి మనకు నోటి మాటతో పలకరించే పోతారు. ప్రభుత్వ పెద్దలు కానీ, అధికారంలో ఉన్నవారు కానీ దీనికి ప్రకృతి విపత్తు నిధులు అనేది ఉంటాయి. కొన్ని చిన్న చిన్న సంఘటనలని ఎవరు పట్టించుకోరు. కాబట్టి తప్పకుండా మీ కుటుంబానికి ఎల్లవేళలా మా ట్రస్ట్ అండదండలు ఉంటాయి. అదేవిధంగా బైన్సాలో మొన్ననే క్రికెట్ కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి కూడా మీ పిల్లలు బాగా చదువుకుంటున్నారు, మీరు మంచి మంచి స్కూళ్ళలో చదివిస్తున్నారు. కాబట్టి దాన్ని కూడా మీరు అవకాశం ఉన్న వాళ్ళు చదువుకోవాలి. మరి మీరందరూ సంఘటనలు అనేది జరుగుతూ ఉంటాయి, ధైర్యంగా ఉండాలా. ధైర్యంగా ఉంటేనే మనం వేరే కార్యక్రమాలు చేయవచ్చు, మన కుటుంబాన్ని మనం నిలబెట్టుకోవచ్చని గ్రామస్తుల ముందర తెలియజేస్తూ ముగిస్తున్నాం. బడికి బ్యాగ్ పెట్టేసి అక్కడ చిన్నపిల్లలు ఉన్నప్పుడు నేను ఎండకు పనంతా చేసుకుని ఎండ కొడుతున్నాను చెప్పి కిందకి వచ్చున్నా. ఎక్కడ సౌండ్ వచ్చింది. సౌండ్ రాగానే ఇంటి పిల్లగాడు పొగెళ్తున్నది కానీ తప్ప ఇంటిలోకి వచ్చి చూసిన వరకనే మంటలు ఉన్నాయి. మంటలు ఉంటే నేనేం చేసిన ఆ పేగర్తో సహా నేను కూడా వచ్చిన లోపల. ఇక అందరు నీళ్ళు పట్టుకొని వచ్చి నీళ్ళు అందించిన కమ్మలు మేము భోజనం నీళ్ళు అందించలేము. మేము భోజనం కరెంటు కట్ చేసేసి
కట్ చేసిన వల్ల అది నీళ్ళు పోతే ఆరిపోయింది. ఆరిపోయిన తర్వాత వీడియోలు తీసుకుంటు భోజనం పట్టేది మన్మడు ఉత్తరం పట్టేది ఇప్పుడు మా కోడలు కొద్దిగా